జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖు నుంచి 2025 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. గోచర గ్రహస్థితులు మొదటగా ఏ రాశుల్లో గోచర గ్రహస్థితులు ఉన్నాయో మనం చూద్దాం. మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి వారు, అలాగే దైత్య గురువైన శుక్రాచార్యుల వారు సంచారము. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము. సింహరాశిలో కేతుదేవుని సంచారము. కన్యా రాశిలో కుజ భగవానుడి సంచారం, మంగళ సంచారము. కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము. మీనరాశిలో వక్రించిన శనీశ్వరుడి సంచారము. ఈ వారము ఇవి గ్రహస్థితులు. అయితే ఈ వారము ఈ గ్రహస్థితుల్లో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింట్, 2 గ్రహాలు వక్రించి ఉన్నాయి. కర్కాటక రాశిలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు. మీన రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు. కర్కాటక రాశి, మీన రాశి ఈ 2 మనం చూస్తే ఈ 2 కూడా జలతత్వ రాశులే. జలతత్వ రాశుల్లో ఒక మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ శనీశ్వరుడు తాత్కాలికంగా వక్రించి ఉన్నాడు. అలాగే బుధ భగవానుడు కర్కాటక రాశిలో వక్రించి ఉన్నాడు. జలతత్వ రాశులు ఇప్పుడు ఈ వారం చాలా యాక్టివ్గా ఉన్నాయి. జలతత్వ రాశులు యాక్టివ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అందులో బుధుడు ఇక్కడ వక్రించాడు. బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? 2 జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి. ఇక్కడ సంచారం చేసే ఈ 2 గ్రహాలు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు. జలతత్వ రాశుల్లో 2 గ్రహాలు వక్రించి సంచారం చేసుకోవడం డెఫినెట్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. కాకపోతే అది కూడా బేడా ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ వక్రగతి డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ని ఇండికేట్ చేస్తూ ఉంది. అసలు ఇది ఎందుకు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది? దానికి కారణం ఏంటి? ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విషయంలో? లిబరేట్ చేస్తూ ఉంది, అందరినీ లిబరేట్ చేస్తూ ఉంది. ఇది ఎవరెవరికి ఏ విషయాల్లో అయితే బాగా టఫ్గా ఉందో ఆ విషయాల్లోంచి లిబరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రాన్సిట్ అని చెప్పచ్చు, కాంబో అని చెప్పచ్చు. దానికి కారణము మనకి పరాశర సంహితలో ధర్మ త్రికోణాలు, అర్ధ త్రికోణాలు, కామ త్రికోణాలు, మోక్ష త్రికోణాలు అని చెప్పబడి ఉంది. అందులో మోక్ష త్రికోణాల్లో ఈ 2 గ్రహాలు సంచారము. అంటే చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, ఈ 3 4, 8, 12 ఈ 3 కూడా మోక్ష త్రికోణాలు. ఇప్పుడు మనము కాలపురుషుడి కుండలిలో నుంచి మనం చూస్తే కర్కాటక రాశి చతుర్థ స్థానం అయింది, 4వ స్థానం అయింది. మీన రాశి 12వ స్థానం అయింది, వ్యయభావం అయింది. ద్వాదశ స్థానం అంటాం, వ్యయస్థానం అంటాము, మోక్షస్థానం అంటాము. ఇలాగ మనం రకరకాలుగా చెప్తాం పరాశర సంహితను అనుసరించి. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మోక్ష త్రికోణాలు జలతత్వ రాశులు చాలా బలంగా ఉండడము ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అందరికీ యూనిక్గా వర్తించే విషయాలు ఏంటంటే ఒక 3-4 నెలలుగా చూస్తే మనం ఒక 3-4 నెలలు, ఒక 5 నెలల నుంచి వేసుకోవచ్చు. అందరికీ యూనిక్గా కొంచెం ఫైనాన్షియల్గా ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎవరి పొజిషన్కి తగ్గట్టు వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇది మనందరం అంగీకరించాల్సిన విషయము. ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినట్లు, కొంచెం అలాగని ఫ్రీజ్ అయిపోయిందంటే ఏదో వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అలా కూడా కాదు. ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా కాదా, ఇది అవ్వకపోతే పోనీ వేరే చోట చేద్దామా అంటే లేదు ఇక్కడ కన్ఫామ్గా అవుతుంది ఈ పని, ఇలాగన్నా ఉంటుంది కొంతమందికి అసలు సడన్గా అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి, సడన్గా అంతే, అది టెంపరీ. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఉన్న డబ్బులు అనవసరంగా ఖర్చు చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా అంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్. సో సమస్య లేని జీవితం ఉండదు. సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండేది. మీరెంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళైనా సరే డెఫినెట్గా ఈ మాట అనుకుంటారు. అంటే టైట్ అని అనుకోకపోయినా ఇలా అనుకుంటారు. ఇది చూశారు. ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కెరియర్
స్టెబిలిటీ లేకుండా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అన్ఫ్రీజ్ చేస్తున్నారు. దానికోసమే బచక్రంలో ఈ గ్రహస్థితి చోటు చేసుకుంది. జలతత్వ రాశుల్లో ప్రత్యేకించి మోక్ష త్రికోణాల్లో వక్రించి ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది మనం చూద్దాము. అంటే వారఫలాల్లో భాగంగానే అన్ని మిగతా విషయాలు చర్చించుకుంటూ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము. ఈ వారము ఈ ఇంపాక్ట్ లిబరేట్ చేస్తుంది ఫైనాన్షియల్గా. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఇంకా ఎక్స్ట్రా లిబరేషన్ కూడా ఉంటుంది. అసలు అది మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారం మనకు అందుకే ఉంది. గోచారంలో వచ్చే యోగాలు మనకి ఏమంటారు అన్ఫ్రీజ్ చేస్తాయి అన్నమాట. అంటే మన యోగాన్ని ఒడిసి పట్టుకుంటే జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా వాటిని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు అవేంటో మనం చూద్దాం. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏదైతే సర్కిల్ ఉందో సోషల్ నెట్వర్క్ అది బాగా పెరుగుతుంది. మీరు వ్యాపారస్తులు అయితే సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. ఎందుకంటే వ్యాపారస్తులకి వ్యాపారం బాగా పెరగాలి. ఇది పెరిగే టైం, చాలా మంచి టైం, పెరుగుతుంది. మీరు ఒకవేళ ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటే మీకు చాలా అంటే చాలా మంచి పీరియడ్. అంటే ఫ్రీలాన్స్ వర్క్స్ అంటే అందరు చాలామందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎవరి కింద పని చేయరు కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎగ్జాంపుల్కి అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్యూషన్స్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గర పని చేయరు కానీ వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే కొంతమంది కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు. వాళ్ళు కానీ వాళ్ళ కింద ఉండరు. ఇప్పుడు ఊబర్, ఓలా ఇలాంటివన్నీ అంతే కదండి. సో అలా మీకు అర్థమవ్వడానికి చెప్తున్నాను. ఇవే అని కాదు, ఫ్రీలాన్స్ వర్క్స్ మీరు ఏం చేస్తూ ఉన్నా సరే దాంట్లో చాలా బాగా ఉంటుంది. ఏదైనా ఒకవేళ మీరు మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ కంప్లీట్లీ ఫుల్ టైం జాబ్ చేస్తూ మధ్య మధ్యలో ఫ్రీలాన్స్ చేసే వర్క్ వాళ్ళైనా ఈ వీక్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఇది ఒకటి ఉంటుంది. ఇది అయితే ఇప్పుడు ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకైతే చాలా మంచి సమయం, ఇది చాలా బాగుంది. ఫైనాన్షియల్గా బాగా కుదురుకునే టైం ఇది. ఉద్యోగం చేసే వాళ్ళ సంగతి, ఉద్యోగం చేసే వాళ్ళకి డెఫినెట్గా ఏదో ఒక మంచి ఆనందకరమైన విషయం మీరు చూస్తారు. ఆనందకరమైన విషయము అది ఫైనాన్షియల్ మోడ్కి సంబంధించింది ఎలానూ ఉంటుంది. దాంతోపాటు సైడ్గా మీరు అంటే ఇది ఎలా ఉంటుందంటే వర్క్ ప్లేస్లో కావచ్చు లేదా ఇంట్లో బంధువర్గంలో కావచ్చు, ఎక్కడైనా మీరు ఎవరి ముందైనా హ్యూమిలేట్ అయితే, ఎవరైనా మిమ్మల్ని తీసేసినట్టు మాట్లాడితే, ఎవరైతే మిమ్మల్ని హ్యూమిలేట్ చేశారో వాళ్ళకి ఇప్పుడు నేచరు గట్టిగా రిటర్న్ ఇస్తుంది. అది మీకు అంటే ఒక మీకు జరిగిన దానికి ఇప్పుడు హీల్ అయ్యే టైం ఒక రకంగా చెప్పాలంటే. ఇది ప్రకృతి ధర్మం, అంతే, మనం ఏం చేయలేము. సో ఇలాంటిది ఒకటి ఉంటుంది మీకు. ఇంకొకటి విద్యార్థినులందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. అందరికీ ఇంకా చాలా బాగుంది. వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అందులో మీ రాశికి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే శనైశ్వరుడు. ఆయన లాభస్థానంలో కూర్చున్నాడు, జలతత్వ రాశిలో కూర్చున్నాడు. సో మంచి ఫలితాలను ఆయన త్రో చేస్తూ ఉన్నాడు. మీ రాశికి మీ లగ్నానికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయన లాభస్థానంలో కూర్చున్నాడు, అది కూడా జలతత్వ రాశి. ఇప్పుడు నేను మొదట్లో చెప్పిన జలతత్వ రాశులు చాలా బలంగా ఉన్నాయి. మోక్షస్థానం మోక్ష త్రికోణం చాలా బలంగా ఉందని చెప్పి మీరు ఏ విషయంలో అయితే జడంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, చాలా ఈ బాధ నేను భరించలేకపోతున్నాను అని ఏ విషయంలో అయితే గట్టిగా నలుగుతూ ఉన్నారో ఆ విషయాన్ని నుంచి లిబరేట్ చేస్తూ ఉంది డెస్టినీ మిమ్మల్ని. ఈ విషయం నుంచి మీరు ఈ వారం నుంచి గట్టెక్కుతారు. అంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఏది వన్ డేలో అయిపోదు కదండి, నెమ్మదిగా అంచెలంచెలుగా జరగాలి. ఇది కూడా అంతే, అంచెలంచెలుగా జరుగుతూ ఉంటుంది. ఈ వారం నుంచి ప్రారంభమయ్యి కానీ జరుగుతుంది అన్న విషయము మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగానే జరుగుతాయి. ఏదో మీరు ఇగ్నోరెంట్గా ఉన్నా మీకు అర్థమయ్యే విధంగానే సిచ్యువేషన్స్ ఇప్పుడు టాకిల్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ గోచార గ్రహస్థితులు మనకి ఎంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి, ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి. ఎందుకంటే కష్టం వెనక సుఖం, సుఖం వెనక దుఃఖం, ఇవన్నీ సర్వసాధారణం. చీకటి వెనక వెలుగు, ఇవన్నీ ఉంటాయి.
ఇప్పుడు మనకి గోచారం ఎందుకుంటుందంటే జన్మగ్రహ స్థితులు బాగోకపోయినా గోచారంలో బాగా ఉంటే అంతవరకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే మనకున్న సామెత, పాత సామెత అనుకోండి, కొంచెం మొరటు సామెత, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తారు, ఇలా చెప్తూ ఉంటారు కదా. అంటే ఒకళ్ళకి పని అయిపోతే మనకి పని అయిపోతుంది, ఈ కైండ్ ఆఫ్ వర్షన్ నేను చెప్పేది అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో ఒక 100 మంది ఎంప్లాయీస్ లేదా 1000 మంది ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారనుకోండి. శాలరీ హైక్ చేస్తున్నప్పుడు అందరికీ హైక్ చేస్తారు యూనిక్గా, వీళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమని ఉండదు. పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఆ టైంలో ఉన్నా లేకపోయినా అందరితో పాటు గంపగుత్తిగా అయిపోతూ ఉంటుంది. అయితే ఒకవేళ వాళ్ళ దాంట్లో లేకపోతే ఆ వచ్చేది వాళ్ళకి నిలబడదు, జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. అందుకే జాతకం చూపించుకోవాలి జ్యోతిష పండితుల దగ్గర. అంటే చూపించుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రమోషన్ హైక్ వచ్చిన తర్వాత అది తీసుకునే యోగ్యత ఆ టైంలో జన్మజాతకంలో లేకపోతే నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అవి నిలుస్తాయి. లేదంటే అది వచ్చిన 3 నెలలకి ఏదో ఒక పాలిటిక్స్ జరిగి వేరే కంపెనీకి మారాల్సి రావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంలో అందుకునే యోగ్యత ఉండదు కాబట్టి. సో రావడం అయితే అందరికీ గంపగుత్తిగా వచ్చేస్తుంది. అలానే ఇప్పుడు గోచారంలో కూడా మనకి గ్రహదేవతలు అందరికీ గంపగుత్తిగా మనకి యోగాల్ని ఇస్తుంది, అవయోగాలను కూడా ఇస్తుంది, రెండింటినీ ఇస్తాయి. యోగాలు అయితే మనకి యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ మన జన్మజాతకంలో ఇప్పుడు అనుకూలంగా లేదనుకోండి, వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంపాక్ట్ మనకంటే తర్వాత అది మనకి చేజారకుండా మన చేతుల్లోనే ఆ యోగాన్ని మనం పట్టుకోవచ్చు కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. అలాగే ఒకవేళ అవయోగాలు అయితే దాన్ని స్కిప్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలు అందుకే మనం చేసుకోవాలి. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహదేవతలు మనకి జలతత్వ రాశుల్లో ఉంటే లిబరేట్ చేస్తూ ఉన్నాయి మనకున్న సమస్యల నుంచి. దీన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే 2 రెమెడీస్ చేయాలి. ఈ 2 రెమెడీస్, ఒకటి ప్రాక్టికల్ రెమెడీ, ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉన్న రెమెడీ. మొదట మనం ఆచరణలో చేయాల్సిన అంశం మనం చూద్దాం, ప్రాక్టికల్ రెమెడీ మనం చూద్దాం. అసలు ఎప్పుడు కూడా ఇది మనం పాటించాలి. ప్రత్యేకించి ఈ వీక్ వాటర్ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా వాడాలి. ఒక గాజు బొమ్మ మనం ఎంత ఉంటే, ఒక కాస్ట్లీ గాజు బొమ్మ మన ఇంట్లో ఉంటే దాన్ని తుడిచేప్పుడో లేదా అటు నుంచి ఇటు ప్లేస్ మార్చేప్పుడో ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసి ఇంకో చోట పెడతామో, గోచారంలో వచ్చే యోగాలు అలాంటివి. అస్సలు మీరు ఏమరపాటుగా ఉండకండి. ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వృధా చేసే అలవాటు మనకు తెలియకుండానే ఉంటుంది. బ్రష్ చేసుకునేప్పుడు ఆ షింకు తిప్పేస్తాము, నీళ్లు బోళ్ళన్నీ పోతూనే ఉంటాయి, మనం కడుక్కునే లోపల పోతూ ఉంటాయి. సో నీళ్ళు ఎక్కువగా కన్జ్యూమ్ చేయకుండా, వృధా చేయకుండా ఉండాలి. కన్జ్యూమ్ చేయొచ్చు, అవసరమైనంత వరకే మనం నీటిని వాడాలి. నీటిని వృధా చేస్తే ఇప్పుడు లేనిపోని కష్టాల్లో ఊపిలోకి పడే అవకాశం కూడా ఉంటుంది. ఇది ప్రాక్టికల్ రెమెడీ, ఇది మంచిది కూడా కదా. మనం వాటర్ని ఎక్కువగా, మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి, ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకోవాలి. కాపాడుకోకపోయినా పర్లేదు కానీ పాడు చేసే హక్కు అయితే మనకి లేదు. ఇక్కడికి మనం వచ్చింది రెంట్ కోసం వచ్చాము భూమి మీద. భగవంతుడు ఇచ్చిన వాటంటే మనందరం ఒక గెస్ట్లం కదా. సో వీటన్నిటినీ మనం ఒక బాధ్యతాయుతంగానే మనం వాడుకోవాలి. వాటరు చాలా, మీరు జలాన్ని చాలా బాధ్యతాయుతంగా వాడుకోవాలి. ఈ వారము అసలు ఎప్పుడు కూడా ఇది ఈ వారం నుంచి మొదలుపెట్టి ఇంక ఇదే, ఒకవేళ మరీ ఎక్కువగా వాడకపోయినా మనకు తెలియకుండా మనం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమని మనకు తెలియకుండానే కొంచెం వృధా చేస్తూ ఉంటాం. సో ఎక్కడ వృధా చేసుకుంటున్నామో అటెన్షన్ పే చేసి మ్యాక్సిమం వాటర్ వృధా కానియకుండా ఇక్కడి నుంచి ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రకృతికి మనకి మనం తోడ్పాటును అందించిన వాళ్ళం అవుతాము. సైడ్ బై సైడ్ మనకి బ్లెస్సింగ్స్ కూడా నేచర్ నుంచి వస్తాయి. ప్రకృతికి మనం ఎప్పుడైతే తోడ్పాటును అందిస్తామో డెఫినెట్గా నేచర్ కానీ దేవుళ్ళు కానీ మనం రవ్వంతో ఏం చేసినా సరే ఇది మళ్ళీ మన కోసమే, మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే, ఇదేం భగవంతుడి కోసం కాదు. అయినా మనం ఇలా చేస్తే భగవంతుడు కావచ్చు, నేచర్ కావచ్చు, మనం వాళ్ళకి ఏం చేస్తే దానికి 10 మనకి చేస్తారు. వీలుంటే ఇక్కడ ఇది ఒకటి చేయాలి. సెకండ్ రెమెడీ ఏంటంటే, మీకు వీలుంటే కనుక చెట్లని నాటండి. ఎక్కడైనా సరే మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి. మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి. ఉదాహరణకి మీకు మొక్కలు నాటడానికి అవకాశం కుదరకపోతే, అంటే మీకు ప్లేస్ చిక్కకపోతే ఇంట్లో అయినా ఒక మంచి కుండీలో తెచ్చి ఒక ప్లాంట్ని పెట్టుకోండి. లేదా అసలు మీకు అవకాశం లేకపోతే మొక్కలు నాటినా నాటకపోయినా
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించండి. ఈ నామాన్ని జపించడము నీటిని సద్వినియోగం చేసుకోవడం, దుర్వినియోగం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, దుర్వినియోగం చేసుకోకుండా, నిరుపయోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము. అలాగే మొక్కల్ని నాటితే చాలా మంచిది. ఈ వీక్ మొక్కల్ని నాటి మనం ప్రకృతికి ఎంత తోడ్పాటును అందిస్తే అంత మనకి. అంటే మొక్కలు ఎందుకు నాటుతాము? ఆక్సిజన్ కోసం, ఊపిరి పీల్చుకోవడానికి. మన జీవితంలో ఊపిరాడని సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము, అందరూ చూస్తూనే ఉంటారు, ఎవరు దీనికి అతీతులు కాదు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఎప్పుడు మనం అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే విధంగా మన జీవితం కొనసాగాలి అంటే ప్రకృతికి మనం వీలైనంత వరకు తోడ్పాటును అందించాలి. ఇప్పుడు దీనికి రైట్ టైం, ఎప్పుడూ దానికి రైట్ టైం. మంచి పనికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మంచివే. ప్రత్యేకించి ఒక మంచి అమృత గడియలు అనేవి ఉంటాయి మనకి. ఇప్పుడు మొక్కలు నాటడానికి అమృత గడియలు అంటే నమ్మండి. చక్కగా నాటండి మొక్కలు, మంచి పని చేద్దాము, శ్రీకారం చూడదాము. మొక్కలు నాటిలా మీరు ఈ నామాన్ని జపించుకుంటే ఇంకా మంచిది. నాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాన్ని జపించుకోవాలి. ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. గంగాధరాయ నమః, గంగాధరాయ నమః, గంగాధరాయ నమః. ఈ నామాన్ని మొత్తం జపిస్తూ ఉండండి. మీరు రాత్రి పడుకునేప్పుడు మర్చిపోకుండా దీంతో పాటు గంగానది 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 అని చెప్పుకుంటూ పడుకోండి 3 సార్లు, ముమ్మార్లు. ఉదయాన్నే లేస్తూ మొదట గణపతిని తలుచుకోవాలి. గజాననాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః. ఎందుకంటే మొదట పూజ్యత ఆయనకే కాబట్టి. తర్వాత ఉదయాన్నే లేస్తూ కూడా మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చు, గంగానది గంగానది గంగానది. ఇది మనకి శివపురాణంలో ఉన్న విషయము. ఎవరైతే రాత్రి పడుకునేప్పుడు శివనామస్మరణం మనం చేయాలి, ఉదయాన్నే లేస్తూ హరినామస్మరణం మనం చేయాలి. దాంతోపాటు గంగానదిని రాత్రి పడుకునేప్పుడు, ఉదయం లేచేప్పుడు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకున్న అన్ని పాతకాలు నశిస్తాయి. అంటే మన సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి మనము మంచి డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తాము. అలాగే మన చేత ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు, దేవకార్యాలు భగవంతుడు మనని నియమించి మన చేత చేయిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ నామాన్ని రాత్రి పడుకునేప్పుడు గంగానది గంగానది గంగానది, ఉదయాన్నే లేస్తూ కూడా ఈ నామాన్ని జపించడం. అలాగే ప్రతిరోజు కూడా గంగాధరాయ నమః, గంగాధరాయ నమః, గంగాధరాయ నమః అనే నామాన్ని జపించి మనమందరం కూడా గంగాధరుడు శశిశేఖరుడైన పరమశివుడి యొక్క కృప వల్ల జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ఆయన నెత్తిన ఉన్నంత జలం ఎక్కడ ఉండదు. సో ఆకాశ గంగనే ఆయన జటాజూటంలో బంధించాడు. ఇక్కడ మనం జలతత్వ రాశులు అంటే ఆయన జటాజూటమని నా భావన. మనం ఇలాగ స్మరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇలా మనమందరం కూడా గోచారం ఇచ్చే యోగాల్ని ఒడిసి పట్టుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా, నిర్మలంగా, సుసంపన్నం చేసుకోవాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.